మనం అనుకుంటాం శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటే ఆశీర్వాదం అని. కాదు, అనారోగ్యం ఉన్నా కూడా ఆశీర్వాదమే. నీవు చేసేది దేవుడు నీకేదో ఇస్తాడు అని అనుకుని చేసేది తప్పు. నీకిచ్చిన కొలది దేవుని గణపరచటమే సరి అయినటువంటి భక్తి. సింహాల బోన్లో నుంచి సురక్షితంగా బయటికి రావటమే విజయం కాదు, రాళ్లతో కొట్టబడి హత్య చేయబడటం కూడా విజయమే. నీ జీవితాన్ని బట్టి దేవుడు సాక్ష్యము కోరుకుంటే సాక్షిగా బ్రతుకు. దేవుడు నీ జీవితాన్నే హతసాక్షిగా కావాలంటే చచ్చిపోవడానికి తెగించు. ఈరోజు నేను ఇవ్వాలనుకునేటువంటి వర్తమానానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం, ఆ కారణం ఏంటి అని అంటే, గత వారంలో మా ఫ్రెండ్ నేను డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వాడు ఒక విషయం చెప్పాడు, వాడి జీవితంలో జరిగింది. ఆ విషయం చెప్పిన తర్వాత వాడు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది నన్ను ఆలోచింపచేసింది. ఆ ప్రశ్నకి సమాధానమే ఈరోజు నేను ఇవ్వాలనుకునేటువంటి వర్తమానం. ఎందుకు ఆ ప్రశ్న నేను సెలెక్ట్ చేసుకున్నానంటే, మనందరికి ఉండేటువంటి ప్రశ్న అదే. వాడు గత వారంలో సికింద్రాబాద్ వెళ్ళాడంట. ఆ స్టేషన్లో ఉన్నప్పుడు చాలామంది అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అడుగుతూ ఉన్నప్పుడు ఎవ్వరికీ సహాయం చేయలేదు వీడు, ఎవ్వరికి డబ్బులు ఇవ్వలేదు. అయితే చాలామంది వచ్చి వెళ్ళిపోయినటువంటి కాసేపటికి ఒక అతను వస్తే ఇక సర్లే అని చెప్పి వీడు 20 రూపాయలు చిల్లరి, 20 రూపాయల నోటు ఉంటుంది కదా, ఆ 20 రూపాయలు తీసి అతనికి ఇచ్చేశాడు, పంపించేశాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. అయితే ఇతను ఉన్నటువంటి స్టేషన్ సికింద్రాబాద్, అక్కడి నుంచి లింగంపల్లికి వెళ్ళాలి. లింగంపల్లికి పెద్ద టైం ఏం పట్టదు, ఒక 5-10 నిమిషాల్లో దింపేస్తాడు. 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది టికెట్ మహా అయితే. అయితే వెళ్ళాడు, టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవడానికి అడిగితే ఆ టికెట్ ఇచ్చేటువంటి అతను అన్నాడంట 20 రూపాయలు కావాలన్నాడంట. 20 రూపాయలు 20 రూపాయలు కావాలి అని అంటే వీడి దగ్గర చేంజ్ ఎవరికి ఇచ్చేశాడు? ఎవరో అడుక్కునే వాళ్ళకి ఇచ్చేశాడు. వీడి దగ్గర చేంజ్ లేదు. 100 రూపాయల నోట్లు 500 నోట్లే ఉన్నాయి. 100 రూపాయలు తీసిస్తే 20 రూపాయలే కావాలన్నాడంట. వీడికి ఏం చేయాలి అర్థం కాక, సరే అండి ఆ టికెట్లు అలా ఉంచండి నేను చిల్లర పట్టుకొస్తానని ఆ స్టేషన్ దగ్గర ప్లాట్ఫామ్లో కనబడిన ప్రతి ఒక్కరిని అడగటం మొదలుపెట్టాడంట. ఫోన్పే చేస్తాను, 20 రూపాయలు ఇస్తారా, 100 రూపాయలు ఉన్నాయి చిల్లరిస్తారా అని అడగటం మొదలుపెట్టి ఇక విసిగిపోయి బయటికి వెళ్ళిపోయి స్టేషన్ బయటికి రోడ్డు మీదకి వెళ్ళిపోతే అక్కడ చెరుకు రసం అమ్ముకునే వాడి దగ్గరికి వెళ్ళి, అరే బాటిల్ ఎంత అని అంటే వాడు 100 రూపాయలు చెప్పాడంట. 100 రూపాయలు చెప్తే నాకు అసలు చెరుకు రసంతో పనే లేదు, కానీ నాకు 20 రూపాయలు కావాలి, సో నేను 100 ఇస్తాను, నాకు 20 రూపాయలు తిరిగిస్తే చాలు అని అంటే, సరే పట్టుకెళ్ళి అని చెప్పి ఇచ్చాడు. మొత్తమే సెటిల్ అయిపోయింది. వాడు 20 రూపాయలు పట్టుకెళ్ళాడు, టికెట్లు తీసుకున్నాడు, మ్యాటర్ క్లోజ్. అయితే ఇదంతా చెప్పిన తర్వాత వాడు నన్ను అడిగినటువంటి ప్రశ్న, అరే నేను 20 రూపాయలు దానమే కదా చేశాను, నేను చేసింది మంచే కదా, నేను చేసింది ఒకనికి మేలే కదా, మరి నేనెందుకు అడుక్కునే పరిస్థితి ఏర్పడింది నాకని అడిగాడు. నేను చేసింది మంచే, కానీ అదే 20 రూపాయల కోసం నేను ఎందుకు తిప్పలబడ్డాను? నేను చేసింది ఒకడు బాగుపడతాడు, లేకపోతే ఒకడు కాస్త వాడికి దానం చేశాను కదా, మరి ఆ విధంగా మంచి చేసినటువంటి నేను ఎందుకని ఇబ్బంది పడ్డాను అని అడిగాడు. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ ఆ ప్రశ్న ఉంటుంది, నేను యథార్థంగా జీవిస్తున్నాను కదా, ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయి? నేను మేలు చేస్తున్నాను కదా, ఎందుకు నన్ను అవమానపరుస్తున్నారు? నేను మంచే కోరుతున్నాను కదా, ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు? నేను చాలా యథార్థంగా జీవిస్తున్నాను కదా, ఎందుకని నా జీవితంలో కార్యాలు జరగట్లేదు? చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, మీ హృదయ ఆందోళన ఏంటంటే, నేను నా కొడుక్కి నా కూతురికి కావలసినవన్నీ పెడుతున్నాను కదా, అన్నీ తెచ్చిస్తున్నాను కదా, ఏది కావాలంటే అది చేసి పెడుతున్నాను కదా, ఎందుకని నా మాట వినరు? ఇది సహజంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి బైబిల్లోంచి సమాధానం వెతకడానికి ప్రయత్నం చేద్దాం. నేను చేసేది మంచే, కానీ నాకెందుకు చెడు ఎదురొస్తుంది? నేను చేసేది ఉపకారమే,
కానీ నాకెందుకు అపకారం వస్తుంది? నేను చేసేది ఒకడు బాగుపడాలని ఆశపడుతున్నాను, కానీ నన్ను ఎందుకు నిందిస్తున్నారు? నేను ఒక వ్యక్తి దీవించబడాలనే కోరుకుంటున్నాను, కానీ నన్ను ఎందుకు అవమానపరుస్తున్నారు? ఇది మనకందరికీ ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఈ ప్రశ్న వెనకాల ఒక ఫార్ములా ఉంది. మనం పెట్టుకున్న ఫార్ములాయే, మనం పెట్టుకున్న నియమమే. మనం ఏం పెట్టుకున్నామంటే, మనందరి యొక్క ఫార్ములా ఏంటంటే, నేను మంచి చేస్తున్నాను కాబట్టి నాకు మంచి జరగాలి, నేను మేలు చేస్తున్నాను కాబట్టి నాకు మేలు జరగాలి, నేను ఒకరికి దానం చేస్తున్నాను కాబట్టి నేను మంచి స్థానంలో ఉండాలి. మనము ఆ ఆలోచన బుర్రలో పెట్టుకున్నాం కాబట్టి మనకి ఏమి ప్రశ్నలు మొదలవుతున్నాయంటే, నేను మంచే చేస్తున్నాను, నేను మేలే కోరుకుంటున్నాను, సంఘం అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, పాస్టర్ గారు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నటువంటి నా కుటుంబంలోనే సమాధానం లేదు. ఇది మనకున్నటువంటి ప్రశ్న. ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు శాంతి లేదు. సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ బాగుపడాలని ప్రార్థన చేస్తున్నాను, కానీ నా కుటుంబం బాగుపడట్లేదు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను, కానీ నేను ఇంకా అదే స్థాయిలో ఉండిపోయాను. ఎందుకు వస్తున్నాయి ఈ ప్రశ్నలు అంటే, మనం వేసుకున్నటువంటి ఫార్ములా ఏంటంటే, నేను మంచి చేస్తున్నాను కాబట్టి నాకు మంచి జరగాలి, నేను మంచి చేస్తున్నాను కాబట్టి నాకు మంచి జరగాలి. అయితే ఇది ఆ విధంగా ఉన్నప్పుడు బైబిల్ పరంగా మనం ఆలోచన చేస్తే, మీరందరూ ఆశీర్వాదం అనంటే ఏమనుకుంటారంటే, ఎక్కువగా డబ్బు ఉండటం అనుకుంటారు. డబ్బు ఉండటం ఆశీర్వాదం కాదు, డబ్బు లేకపోవటం కూడా ఆశీర్వాదమే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చేటువంటి ఈ ఇంట్రడక్షన్ ద్వారా ఈ వర్తమానం అంతా మీలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి చిన్న పొరపాటు దృశ్య తీసి పడేయాలని ఆశపడుతున్నాను. మనం అనుకుంటాం శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటే ఆశీర్వాదం అని. కాదు, అనారోగ్యం ఉన్నా కూడా ఆశీర్వాదమే. మనం అనుకుంటాం కుటుంబంలో చాలా హ్యాపీగా ఉంటే ఆశీర్వాదం అని. కాదు, కుటుంబంలో గందరగోళాలు రేగటం కూడా ఆశీర్వాదమే. మనం అనుకుంటాం మన కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ బాగుంటేనే ఆశీర్వాదం అని. కాదు, కుటుంబంలో ఉన్న పరిస్థితులు బాగోకపోయినా మనకు ఆశీర్వాదమే. మనం ఏ విధంగా ఆలోచన చేస్తామంటే, ఉపకారం చేస్తే ఉపకారమే రావాలి, అది ఆశీర్వాదం అనుకుంటాం. కాదు, ఉపకారానికి అపకారం రావటం కూడా ఆశీర్వాదమే. మీలో ఉన్నటువంటి ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది ఈరోజు తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, మీరైనా చూడొచ్చు, పెద్ద విషయమేం కాదు. మీరు ఏదైనా సాంగ్ కానీ లేకపోతే ఏదైనా ఎవరిదైనా వర్తమానం వింటున్నారనుకో, యూట్యూబ్లో వర్తమానం వింటున్నప్పుడు కింద కామెంట్స్ ఉంటాయి కదా, కామెంట్స్ చదవండి. కామెంట్స్ చదివితే మీ వర్తమానం ద్వారా బలపడ్డాము అన్నవి ఒక 30% ఉంటే, మా పిల్లోడికి బాగోలేదు ప్రార్థన చేయండి, మాకు అప్పుల భారాలు ఉన్నాయి ప్రార్థన చేయండి, మా అమ్మాయికి పెళ్ళి మంచి సంబంధం రావాలి ప్రార్థన చేయండి. అక్కడ విత్తబడే వర్తమానం వింటారో వినరో మనకు తెలియదు, కానీ ఇవి మాత్రం ఎక్కువగా ఉంటాయి. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ఏం కోరుకుంటున్నాడు ఈ రోజుల్లో అంటే, ఎక్కువ దేవుడు దీవించేయాలి. దేవుడు దీవెన అనేది మనకు వచ్చేటువంటి డబ్బును బట్టో, మనకి కలిగేటువంటి ఆరోగ్యాన్ని బట్టో, మనకి కలిగేటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆనందాన్ని మీద ఆధారపడి ఉండదు. దేవుని ఆశీర్వాదం దేని మీద ఆధారపడి ఉంటుంది ఈరోజు చూస్తాం. మనలో ఉన్నటువంటి ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అరే నువ్వు వెళ్ళరండ్రా, మీ ఇద్దరు వెళ్ళరండి, ఇక్కడ నుంచోండ్రా, మిమ్మల్ని ఏం చేయను కానీ రండిరా బాబు, రండి. ఇక్కడ నుంచుంటే కనబడతాడా మీకు అందరికీ? ఇక్కడ నుంచుంటే కనబడతారా? ఎక్కడున్నా కనబడతారా? ఇక్కడ నుంచో పెట్టమంటారా? రైట్, తల్లిగారు ఇక్కడ కోరుకున్నారు, రండిరా ఇక్కడ నుంచోండి. రైట్, ఇలా నుంచోండి. మీకు ఇద్దరికి ఒక పేపర్ ఇస్తాను, పట్టుకోండి అంతే, తినకండి. రా, రైట్. ఎవరు ఏది అట్టుకుంటారో మీ ఇష్టం రా అబ్బాయి. మీరు చూసుకుంటా కానీ రైట్.
ఇప్పుడు మీకు వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఐడియా ఉన్నారా? ఈయన ఎవరైనా, నీ పేరేం పేరు? శ్యామ్ ప్రతాప్ కాదు. ఇప్పుడు ఈయన ఎవరైనా, ఈయన చెప్పండి గట్టిగా. ఈయనెవరు? రైట్. ఇప్పుడు ఈయన దగ్గరకు వద్దాం. ఈయన ఉన్నాడే, ఈయన మామూలు వ్యక్తి కాదు. మీరు ఈయన చూడకండి, ఈయన చూస్తే నవ్వు వస్తుంది మీకు. ఈయన చూడాలా. నేను ఎందుకు ఈ తీయించుకొచ్చానంటే చూడాలి మీరు. ఈయన చూస్తే నవ్వే వస్తుంది మీకు. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, చాలా గొప్పోడు ఈయన. ఎంత గొప్పోడంటే అసలు అద్భుతమైన మందిరం కట్టించాడు, అద్భుతమైనటువంటి ప్యాలెస్ కట్టుకున్నాడు. అసలు ఈయన రాజ్యం మామూలు రాజ్యం కాదు. ఇదంతా కూడా బంగారమే. మీకు కనబడుతుందా? అటు కూడా చూపించరా. ఇదంతా కూడా బంగారమే. ఈయన రాజ్యం, గోడలు, కిటికీలు సమస్తము బంగారమే. ఒక్కసారి ఒక రెఫరెన్స్ చెప్తాను చూడండి. రెండో రాజుల గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మా. మొదటి రాజుల గ్రంథం, రైట్. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ఏటేటా సొలొమోనుకు వచ్చి బంగారము 1000 ఎంత? అర్థమైందా మీకు? ఏటేటా సొలొమోనుకు వచ్చేటువంటి బంగారం అంత గొప్పది. జాగ్రత్తగానండి, నేను ఎందుకు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, సొలొమోను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఈ సొలొమోన్ అన్నటువంటి ఈయన దగ్గరగా చిన్నప్పుడే దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు. యవన వయసులో సింహాసనం ఎక్కాడు. తన తండ్రి స్థానాన్ని ఆయన చాలా అద్భుతంగా ఫుల్ఫిల్ చేస్తున్నాడు. తండ్రి కూడా కట్టలేని మందిరాన్ని ఈయన కట్టాడు. ఓకే, తండ్రి కూడా కట్టడానికి యోగ్యత లేదని దేవుడు కొట్టి పడేస్తే సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించాడు. సో తండ్రి కూడా చేయలేని పని సొలొమోను చేశాడు. ఈయనంత జ్ఞానం ఎవ్వరికీ లేదు, ఈయనకున్నంత తెలివితేటలు ఎవ్వరికీ లేవు. ఇప్పటికీ మీరు గనక గూగుల్లో అతి ధనవంతుడు అని కొడితే ఈయన పేరే వస్తుంది. ఇప్పటికీ అతి ధనవంతుడు అని కొడితే ఈయన పేరే వస్తుంది. సో అంత ధనవంతుడు, చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు అంటే ఈయన పేరే వస్తుంది. సో అంత జ్ఞానవంతుడు, అంత ధనవంతుడు, రైట్. అయితే ఈయన దేవుని కుమారుడా కాదా? చెప్పండి. ఈయన్ని దేవుడు ఎంచుకున్నాడా లేదా? ఈయనకి దేవుడు యదిద్య అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? యదిద్య అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం. యెహోవాకు ప్రియుడు అని అర్థం. సో యదిద్య అనే పేరు పెట్టించుకున్నటువంటి ఈయన దేవునికి ప్రియుడే కదా? చెప్పండి, ప్రియుడేనా? రైట్, ప్రియుడే కదా. ఈయన ఎంత ధనవంతుడు? ఈయన చాలా ధనవంతుడు, చాలా గొప్పోడు, చాలా పేరు ప్రతిష్టగాంచినటువంటి వాడు. దగ్గరగా ఆ కాలంలో ఈ సోషల్ మీడియాలు ఇవేమీ లేని సమయంలో షేబా దేశం నుంచి ఒక రాణి సొలొమోన్ కలవటానికి వచ్చింది. సొలొమోన్ ఉన్న రాజ్యానికి షేబా దేశానికి నడిచి ప్రయాణం చేస్తే 2 నెలలు టైం పడుతుందంట. 2 నెలలు నడిచి వెళ్ళే అంత దూరంలో ఉన్నటువంటి దేశానికి సొలొమోన్ యొక్క ఖ్యాతి ప్రజ్వలించిందనమాట, రైట్. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఈయన చాలా జ్ఞానవంతుడు. చెప్పండి, చాలా ధనవంతుడు, తెలివైన వాడు, దేవుని కుమారుడే, రైట్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఈయన పేరేం పేరు? చెప్పండి, ఏం పేరు? ఇప్పుడు ఈ పైన 2 ఫోటోలు ఉన్నాయి చూసారా? అసలు నువ్వు ఇటు కూడా చూపించే. పైన 2 ఫోటోలు ఉన్నాయి కదా, ఈ 2 ఫోటోల్లో అది ఆయన గత జీవితం. మొదట్లో ఇంత అద్భుతంగా ఉండేవాడు, కాలు మీద కాలు వేసుకుని బ్రతికేవాడు, అసలు రాజ టీవీని ప్రదర్శించేవాడు, అద్భుతమైనటువంటి వ్యక్తి ఈయన యోబు. అయితే ఇలా అయిపోయాడు. ఉన్న వాళ్ళందరూ చనిపోయి, ఆరోగ్యం అంతా క్షీణించి, శరీరం అంతా కురుపులు వేసి ఇలా తయారయ్యాడు ఈయన. అయితే మీకు విషయం చెప్తాను జాగ్రత్తగానండి.
ఈయన దేవుని కుమారుడా కాదా? చెప్పాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని ఉంటుందో తెలుసా? ఊజు అను దేశమందు యోబు అనేటువంటి మనుషుడు నీతిమంతుడు యథార్థవంతుడు అన్నాడు. ఈయన కూడా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, వీళ్ళిద్దరిలో దేవునికి ఎవరంటే ఇష్టం? అమ్మా, ఈయనంటే ఇష్టం కాదా? చెప్పాలి. ఇప్పుడు ఈయనంటే ఇష్టం ఎందుకో తర్వాత విషయం, ఈయనంటే ఎందుకు ఇష్టం కాదో చెప్పండి ఫస్ట్ నాకు. ఇద్దరంటే కూడా దేవునికి ఇష్టమే. వీళ్ళిద్దరికి దేవునికి ఇష్టమే. ఎందుకు ఇష్టం? ఆయన కావలసిన రీతిలో అభిషేకించాడు. మొత్తం మీద మధ్యలో తప్పుడు అడిగేశాడు, చివరికి లైన్ అయిపోయాడు సొలొమోన్. మొత్తం మీద చనిపోయే సమయానికి లైన్ అయిపోయాడు. ఈయనున్నాడే అతి ధనవంతుడైనప్పటికీ అసలు మొత్తం కోల్పోయి కుష్టి వ్యాధి వచ్చి భయంకరంగా వేదన చెందినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ దేవుని కుమారులా కాదా? ఇద్దరికి దేవుడే ఇచ్చాడా లేదా ఆస్తి? ఇద్దరికి దేవుడే ఇచ్చాడా లేదా ఐశ్వర్యం? ఇతనికి దేవుడు ఇచ్చాడా లేదా అనారోగ్యం? చెప్పండి. ఇతనికి అనారోగ్యం ఇచ్చింది ఎవరు? ఇతని పిల్లలందరూ చనిపోయేలాగా చేసింది ఎవరు? పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడే. సాతాన్ అంటాడు, అతని ఆస్తి అంతా పోతే నిన్ను ముఖం మీద దోస్తాడయ్యా అంటాడు. పర్మిషన్ ఇచ్చాడు. అతనికి ఉన్నటువంటి పిల్లలందరూ వెళ్ళిపోతే నిన్ను తిట్టెళ్ళిపోతాడయ్యా అన్నాడు యోబు గురించి. పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. అతనికి అన్నీ పోయినాయి కానీ ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యం కూడా పోతే నిన్ను తిడతాడు అన్నాడు. ఆరోగ్యం కూడా పోయింది యోబుకి, కానీ నిలబడ్డాడు. అయితే ఇప్పుడు నా కన్క్లూడ్ ఏంటంటే, ఈయన ధనవంతుడే, దేవుడే ఇచ్చాడు ఆస్తి. ఈయన జబ్బు పడ్డవాడే, దేవుడే పెట్టాడు ముళ్ళు. అర్థమైందన్నమాట. ఈయన జబ్బు పడినవాడే, అన్నీ కోల్పోయిన వాడే, కానీ దేవుడే పెట్టాడు. ఈరోజు మీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయో మీకే తెలుసు. మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. మీరు ఉన్నత స్థాయి నుంచి కాస్త తగ్గారా? అది దేవుడు మీకు పెట్టినటువంటి పరీక్ష. మిమ్మల్ని ఎవరైనా అడిగితే అప్పట్లో మా జీవితం చాలా బాగుండేదండి, అప్పట్లో మేమున్నంత స్థాయిలో ఎవ్వరు ఉండేవారు కాదండి, అప్పట్లో మేమే పై స్థాయిలో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు తగ్గిపోయాం అని అంటే యోబుని గుర్తు చేసుకోండి. యోబుకి ముళ్ళు పెట్టింది దేవుడే. కాబట్టి ఈయన మంచోడా కాదా? యోబు మంచోడా కాదా? మరి యోబుకి ఎందుకు వచ్చే కష్టాలు చెప్పండి? యోబుకి ఎందుకు వచ్చాయి అంటారు కష్టాలు? మరి మంచి చేస్తే మంచి రావాలి కదా, మన ఫార్ములా ప్రకారం మంచిగా ఉంటే మంచి కావాలి కదా. కానీ మరి ఎందుకు కష్టాలు అనుభవించాడు? దేవుని యొక్క సంకల్పం. ఇతన్ని ఆశీర్వదించాడు అద్భుతమైనటువంటి జ్ఞానంతో. ఇతన్ని దీవించటానికి పరీక్ష పెట్టాడు అద్భుతమైనటువంటి శోధనతో. ఈరోజు మీరున్నటువంటి పరిస్థితి శోధనల మధ్యలో ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి నమ్మకంగా జీవించండి. మీ కుటుంబాల్లో బాధలు కలుగుతున్నాయా? దేవునిపై ఆధారపడటానికి నమ్మకంగా జీవించండి. మీ కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా లేవా? దేవునిపై ఆధారపడితే వాటన్నిటిని మార్చేస్తాడో లేదో నాకు తెలియదు. మీకు ఒక విషయం చెప్పనా? దేవుని సన్నిధిలో దేవుని కోసం మనకి ఏదో వస్తుంది అని చేస్తే అది తప్పు. దేవుడు ఏదో ఇస్తాడు అని చేస్తే తప్పు. నేను 50 రూపాయలు కానుకేస్తే దేవుడు నాకు 500 ఇచ్చేస్తాడు అనుకుంటే తప్పు. నేను పాస్టర్ గారికి ఒక పూట భోజనం పెడితే నాకు అప్పట్లో విధవరాలికి కరువు అంతా తీరిపోయినట్టు నా కరువు తీరిపోద్ది అనుకుంటే తప్పు. నీవు చేసేది దేవుడు నీకేదో ఇస్తాడు అని అనుకుని చేసేది తప్పు. నీకిచ్చిన కొలది దేవుని గణపరచటమే సరి అయినటువంటి భక్తి. నీకిచ్చిన కొలది దేవుని కొరకు త్యాగం చేయటమే సరి అయినటువంటి భక్తి. ఇంకా హై లెవెల్ భక్తి ఏంటో చెప్పనా? నా స్థాయి ఏదైనా పర్వాలేదు, దేవుని కోసం అర్పించేసుకుంటాను అనుకోవటం భక్తి. నాకు దేవుడు ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవునికి ఇస్తాను అనుకోవటం భక్తి. దేవుడు నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు, నేను దేవుని సన్నిధిలో గోజాడతాను అనటం భక్తి. ఇప్పుడు వీళ్ళిద్దరు తేడాలు అర్థమైనాయి కదా. సొలొమోను దేవునికి ఇష్టుడే, యోబు దేవునికి ఇష్టుడే.
సొలొమోను దేవుని ఎంచుకున్నాడు, యోబు కూడా దేవుని పట్ల భయభక్తులతో ఉన్నాడు. సొలొమోన్ని దేవుడు ధనంతో ఆశీర్వదించాడు, యోబుని కష్టాలలో ఆశీర్వదించాడు. రైట్? మీకు ధనం ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. ధనం దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం, ధనం దేవుడు మనకిచ్చేటువంటి ఆయుధం. అయితే ధనం లేకపోయినా ఏం కాదు, దేవుడు మనలందరినీ ప్రేమించేవాడై ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు తేడా అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇంకొక సన్నివేశం చెప్పేసి నేను ముగించేస్తాను. నుంచోనరా కాలేజ్నయా, సరే కూడా తీసుకోండి. మీరే ఈరోజు హీరోలు. చెరుగోడు తీసుకున్నారా? ఎవరేం తీసుకున్నారు? ఓకే, రైట్. స్టెఫెను, దానియేల్. వీళ్ళిద్దరూ తెలుసా? స్టెఫెను, దానియేల్. ఫస్ట్ దానియేల్ గురించి చూద్దాం. దానియేలు బబులోను ఆ సామ్రాజ్యానికి ఎలా వెళ్ళాడంటే బానిసగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? బానిసగా వెళ్ళాడు. సో బానిసగా వెళ్ళినటువంటి దానియేలుకి రాజు భుజించేటువంటి ఆహారం పెడతానంటే వద్దు అన్నాడు, మొదటి అధ్యాయం. అయితే ఈ వద్దు అన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ దానియేలు చాలా అద్భుతంగా జీవించినటువంటి క్రమాన్ని బట్టి దానియేలు అధికారి అయిపోయాడు. దానియేలు అధికారి అయిపోతే వాళ్ళందరికీ కుళ్ళు పెరిగిపోయి, వాళ్ళందరికీ స్వార్థం పెరిగిపోయి, దానియేలు మీద లేనిపోని నిందలు వేసేసి మొత్తం మీద దానియేలు చేసుకునేటువంటి మంచి పనిని చెడ్డగా చిత్రీకరించి సింహాల బోనులో వేయటానికి డిసైడ్ చేశారు. అమ్మ వచ్చి కూర్చుంటారా? చాలా సీరియస్గా జరుగుతుంటే మీరు తమాషా చేస్తున్నారు. కూర్చోండి. రైట్. ఈయన చాలా అద్భుతంగా జీవించినటువంటి దానియేలు ప్రార్థన చేసుకుంటున్నాడని చెప్పి తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. ఎందుకేశారు చెప్పాలి మీరు అందరూ. ప్రార్థన చేసుకుంటున్నాడని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేశారు. ఈ సింహాలు ఏమైనా చేసాయా? దానియేల్ని ఏమైనా చేసాయా? 7వ అధ్యాయంలో అనుకుంటూ ఉంటుంది, 6వ అధ్యాయం 21-22 వచనాల్లో చూస్తారా? చదివేద్దాం. 6వ అధ్యాయము అక్కడ ఉండదు, 21-22 వచనాలు. దానియేలు గ్రంథం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. ఈ మాట దానియేలు ఎప్పుడు అంటున్నాడో తెలుసా? సింహాల బోనులో రాత్రంతా గడిపిన తర్వాత పొద్దున్నే రాజుగారు దానియేలు దగ్గరికి వెళ్తే అప్పుడు దానియేలు అంటున్నాడు సింహాల బోనులో నుంచి, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి యథార్థంగా కనిపించాను, దేవుడు నన్ను సింహాల నుంచి తప్పించాడు. ఇది గుర్తుపెట్టుకోండి దానియేలు గురించి. దానియేల్ని సింహాల బోన్లు ఎందుకు వేశారు? ప్రార్థన చేసుకుంటున్నాడు అని వేశారు. రైట్. సింహాల బోన్ల నుంచి దేవుడు తప్పించాడా లేదా? రైట్. ఇప్పుడు ఈయన దగ్గరికి వద్దాం. స్టెఫెన్. ఈయన అపోస్తుల కార్యగ్రంథంలో కనబడతాడు 7వ అధ్యాయంలో. రైట్. ఒకసారి వినండి, నేను చెప్పిన తర్వాత అప్పుడు చదివి తిరిగాను. అపోస్తులు 7వ అధ్యాయంలో ఈయన 7వ అధ్యాయం అంతా కూడా ఈయన చేసిన ప్రసంగం. ఈయన చాలా అద్భుతంగా ప్రసంగం చేస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము మోషే యొక్క అరణ్య ప్రయాణము, దేవుని యొక్క కార్యాలు సమస్తము వివరించుకుంటూ వస్తాడు. ఈ అపోస్తులు 7వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశాడు స్టెఫెన్. చాలా అద్భుతమైన ప్రసంగం చేశాడు. అయితే ఈ 7వ అధ్యాయం అంతా ప్రసంగం అని చెప్పాను కదా. ఈ చివరి వచనాలు ఒకసారి చూడండి. 7వ అధ్యాయము 58వ వచనం. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి, చూసారా? ఇదిగోండి, ఇలాగ రాళ్లతో కొట్టి, అటు కూడా చూపించవా మంచోడు, ఇలా కూడా చూపించు. రైట్. రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకు చంపేశారు? వర్తమానం చెప్పిన తర్వాత చంపేశాడు. ఈయన పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దాన్ని వెర్రిగా చూసి వీడేదో అబద్ధాలు చెప్తున్నాడురా అని చెప్పి ఇతన్ని చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేశారు. జాగ్రత్తగానండి, రాళ్లతో కొట్టి చంపేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఈయన ఏం చేస్తూ చచ్చిపోయాడు? చెప్పాలి. సువార్త చెప్పుతూ చచ్చిపోయాడు. అయితే మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఈయన్ని సింహాల బోన్లో నుంచి తప్పించింది ఎవరు?
మరి ఈయన ఎందుకు తప్పించలేదు? ఈయన ప్రార్థన చేస్తూ సింహాల బోన్లోనికి వెళ్తే తప్పించగలిగిన దేవుడు ఈయన వర్తమానం చెప్పితే ఈయన మీద రాడు పడకుండా ఆపలేడా? 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 ఆపగలడు. మీకు విషయం చెప్పనా? ధైర్యంగా స్వార్థ ప్రకటించడం విజయమే అనుకోవచ్చు, కానీ చచ్చిపోవటం కూడా విజయమే. చచ్చిపోవటం కూడా విజయమే దేవుని కోసం. సింహాల బోన్లో నుంచి సురక్షితంగా బయటికి రావటమే విజయం కాదు, రాళ్లతో కొట్టబడి హత్య చేయబడటం కూడా విజయమే. సింహాల బోన్లో నుంచి ఒక్క గీత కూడా పడకుండా నేను గొప్పవాణ్ణి అని బయటికి రావటమే విజయం కాదు, ఇలాగ దేవుని కోసం హతసాక్షి అయిపోవటం కూడా విజయమే. విజయమే. ఈయన చేసింది మంచి పనే, ఈయన చేసింది మంచి పనే, ఈయన చేసింది దేవుని సేవే, ఈయన చేసింది కూడా దేవుని సేవే. కానీ ఈయన చచ్చిపోయాడు హతసాక్షిగా, ఈయన నిలబెట్టబడ్డాడు సాక్షిగా. నీ జీవితాన్ని బట్టి దేవుడు సాక్ష్యము కోరుకుంటే సాక్షిగా బ్రతుకు. దేవుడు నీ జీవితాన్నే హతసాక్షిగా కావాలంటే చచ్చిపోవడానికి తెగించు. సాక్షిగా బ్రతకటము దేవునికి ఇష్టమే, హతసాక్షిగా చచ్చిపోవటము దేవునికి ఇష్టమే. వీళ్ళిద్దరిలో ఎవ్వరు తక్కువ కాదు. ఈయన బయటకు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన వెంటనే ఆ దేశం అంతా ప్రభావితం చేశాడు. ఈయన చచ్చిపోయి ఆ కాలంలో సువార్త ప్రకటనకు మూలరాయి అయ్యాడు. సువార్త ప్రకటనకు మూలరాయి. ఎవ్వరు తక్కువ కాదు. ఈయన చచ్చిపోయి దేశాన్ని ప్రభావితం చేశాడు, ఈయన చచ్చిపోయి కూడా దేశాన్ని ప్రభావితం చేశాడు. ఈయన చనిపోయిన తర్వాతే దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు నేను మీకు 4 గురించి చెప్పాను, 2 జంటల గురించి చెప్పాను. ఒక వ్యక్తి సొలొమోను, ఇంకొకరు యోబు. సొలొమోనికి ఆశీర్వాదాన్ని ఇచ్చింది దేవుడే. వెళ్ళిపోయి కూర్చోండ్రా. సొలొమోనికి ఆశీర్వాదాన్ని ఇచ్చింది దేవుడే, యోబుకి కష్టాన్ని ఇచ్చింది కూడా దేవుడే. మీకు ఆశీర్వాదాలు ఉన్నాయా? దేవునికి మహిమ కలుగును గాక. కష్టాలు ఉన్నాయా? దేవునికి డబల్ మహిమ కలుగును గాక. దేవుడు మీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు అని అర్థం. దానియేలు సురక్షితంగా బయటకు వచ్చాడు, అది విజయం. స్టెఫను చచ్చిపోయాడు, అది గొప్ప విజయం. అది గొప్ప విజయం. సో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరము బల్లలో చేతులు పెడతాం, ఆ బల్లను స్వీకరిస్తాం. దేవుడు నాకు బలాన్ని ఇస్తున్నాడు, దేవుడు నాకు తన రాజ్యాన్ని ఇస్తున్నాడు అని అందరం ఆశపడుతున్నాం కదా. అయితే ఆ రాజ్యం కోసం నేను ఒక్క స్టేట్మెంట్ వేయాలనుకుంటున్నాను. ఆ రాజ్యం కోసం దేవుడు నిన్ను సాక్షిగా ఉండమంటే దానియేలులాగా సాక్షిగా ఉండు. దేవుడు నిన్ను హతసాక్షిగా మారమంటే స్టెఫనులాగా హతసాక్షిగా మారటానికి సిద్ధపడు. ఆ తెగింపు లేకపోతే ఆ బల్లలో చేతులు పెట్టడం అన్నది వేస్ట్. తెగింపు అనేది దేవుడిస్తాడు, తెగింపు అనేది దేవుడు మనకి కల్పిస్తాడు. ఇంతమంది ఉన్నాము, అందరూ చప్పట్లు కొట్టి పాట పాడితే ఎలా ఉంటుంది అసలు సంఘం? ఒక్కరికి సౌండ్ రావట్లేదు చప్పట్లు కొడుతుంటే. మీరు చప్పట్లు కొట్టడం మానేస్తున్నారని నేను కీబోర్డ్ తేవడం మానేసాను తెలుసా. మీరు చప్పట్లు కొడుతూ స్వరమెత్తి పాడటం మానేస్తున్నారని మానేసా. కనీసం ఆ విధంగా అయినా మీరు కాస్త చప్పట్లు కొడతారని. పాట పాడితే వెనక ఎవరు పాడకూడదా? అది రూలా? ఎవరైనా పాట పాడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాడుతున్నాను, వెనకాల మీరు పాడకూడదా? అది ఏమన్నా రూల్ ఉందా? ఏమన్నా చెప్పండి, ఏమన్నా రూల్ ఉందా? పెద్దోళ్ళు ఉన్నారు, ఏమన్నా రూల్ పెట్టుకున్నారా మీరు? మరి వెనకాల పాడటానికి ఏంటంట? అసలు ఇందులో పాడే స్వరం కూడా వినపడదు. అందరూ స్వరం ఎత్తి పాడితే, అందరూ చప్పట్లు కొడితే అది ఎందుకు పనికిరాదు. దేవుణ్ణి మనం శక్తి కొలది కనపరచాలి, దేవుడు మనకిచ్చిన అవకాశం కొలది కనపరచాలి. చప్పట్లు కొట్టండి అమ్మా, చప్పట్లు కొట్టండి అమ్మా, చప్పట్లు కొట్టండి అమ్మా. ఒకటే చప్పట్లు కొట్టడు, పాటలు అయిపోతున్నాయి ఈలోపు. గట్టిగా మాట్లాడితే మీరు బాధపడినంటే ఎప్పుడు కొడుతున్నారో తెలుసా చప్పట్లు? మీరు ఎప్పుడు కొడుతున్నారు? చెప్పండి, మొహమాట పడకండి. ఎందుకు మొహమాట పడతారు? మనం ఆరాధనలో కూడా స్టార్టింగ్లో కొట్టట్లేదు. అక్కడ స్పీడ్ పెరిగితే ఇక్కడ స్పీడ్ పెరుగుతుంది. దాన్ని నటన అంటారు. మీరు బాధపడినా పర్వాలే. దేవుని సన్నిధిలో
యోగ్యమైనటువంటి పాత్రలుగా మనం జీవించటానికి ఇష్టపడాలి. యోగ్యమైనటువంటి వ్యక్తులుగా మనము ఉండటానికి ఇష్టపడాలి. సో ఈరోజు మీరు ఆలోచన చేయండి. మీరు మంచి చేస్తే మంచి రావాలన్న ఫార్ములా తీసేయండి. మీరు యథార్థంగా ఉంటే దేవుడు మిమ్మల్ని మీరు యథార్థంగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అనుకుంటే అది తప్పు. దేవుడు యథార్థంగా ఉన్నా కూడా శ్రమల మధ్యలో ఉంచుతాడు. శ్రమలన్నీ కూడా మనం దేవునికి దగ్గర అవ్వటానికి. దేవునికి మహిమ కలిగిన గాక. ఆనందంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటే ఎవరైనా చేస్తారా? పాటలు పాడతారు, డ్యాన్స్లు వేస్తారు, అద్భుతంగా ఉంటుంది. కానీ కష్టం కలిగితే మాత్రం ప్రార్థన చేస్తారు. బాధ కలిగితే మాత్రం ప్రార్థన చేస్తారు. ఇబ్బంది కలిగితే మాత్రం ప్రార్థన చేస్తారు. దేవుడు ఒక విధంగా ఆయనకి దగ్గర చేయటానికి మనకి శ్రమలను అనుమతిస్తాడు. యోబు ఆ విధంగా దగ్గరయ్యాడు. సొలొమోను ఆశీర్వదించబడ్డాడు, దేవునికి దగ్గరయ్యాడు. దానియేలు సింహాల బోనులోంచి సురక్షితంగా వచ్చి దేవునికి సాక్షిగా మారాడు. స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడి దేవునికి హతసాక్షిగా మార్చబడ్డాడు. సో ఈ మధ్యాహ్నం దేవుడు మన జీవితం నుంచి ఏం కోరుకుంటున్నాడో ఆలోచన చేయండి. మన నుంచి సాక్షిగా దేవుడు కోరుకుంటే సాక్షిగా ఉండండి. దేవుడు మనల్ని హతసాక్షిగా కోరుకుంటే దేవుని కోసం ధైర్యంగా నిలబడడానికి ప్రయత్నం చేయండి. అట్టి విధంగా దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.